కానీ ఎందుకు రాలేదు. మరి బీజేపీ వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉన్నారు దీని మీద? వాళ్ళు సిబిఐకి అప్పగించండి అని అంటున్నారు ఎందుకు బండి రాష్ట్ర సంజయ్ ప్రభుత్వాన్ని. అడుగుతున్నాడు, బండి సంజయ్ అడుగుతున్నాడు అబ్బా, బండి సంజయ్ అడుగుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డికి రవ్వంత కూడా బాధ కలగకుండా అతి జాగ్రత్తగా కాపాడుతున్నాడు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఉన్నంత కాలం రేవంత్ రెడ్డికి నష్టం లేదు. సో ఇప్పుడు సిట్ నుంచి ఒకవేళ ఇది కేంద్రానికి పోతే రేవంత్ రెడ్డికి కొంత చెంపదెబ్బ పెట్టినట్టు అవుతుంది కదా. సో కాబట్టి రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేసే అంశంలో కూడా ఫామ్ హౌస్ కొనుగోలు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ ఫోన్ వీళ్ళందరి ఫోన్ ట్యాప్ చేసిరనే కదా చర్చ అంతా చేసినారబ్బా. అంత కేసీఆర్ ఒక 2 ఆడియోలు తీసుకుపోయి జడ్జిలకి ముఖ్యమంత్రులకు అందరికి పంపిండు కదా. మీకు ఒక విషయం అన్న, ఈ ఫుల్ దీని వల్ల ట్యాపింగ్ అసలు సమాచారం అది కాదండి, బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేసే కదా ఆ ఎస్ఎస్సి ప్రశ్నపత్రాల లీకేజ్లో ఆయన ఎట్లా ఒక మున్సిపల్ వాళ్ళు కుక్కను తీసుకుపోయినట్టుగా గీసుకొని తీసుకుపోయినారు కదా. వాళ్ళలో పౌరుషం అనేది లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో వాస్తవం కనుక అంటే కిషన్ రెడ్డిని ఓవర్కమ్ అవ్వడము వీళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎవరు? బండి సంజయ్ వీళ్ళ వల్ల. కిషన్ రెడ్డి ఏమో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయాల్సిందే, మాది మా బంధుత్వము మా రిలేషన్ అనేటువంటి ఫీలింగ్లో ఉందన్నమాట. అందుకోసమే అసలు బీజేపీ హైకమాండ్కు ఈ రాష్ట్రంలో బీజేపీ పవర్లోకి రావాలన్న కోరిక సంకల్పం జటిలమైనాడు. మళ్ళీ బండారు దత్తాత్రేయని వాళ్ళని వీళ్ళని తీసి పక్కకు పెట్టినారు. అటనే బండి మన ఇతని కిషన్ రెడ్డిని కూడా తీసి పక్కకు పెట్టేసేసి ఆగబోయా నువ్వు చేసిన చోటికి చాలు మేము చూసుకుంటానులే అని అంటారు. ఇప్పుడు ఎట్లయితే ఇంతకుముందు వెంకయ్య నాయుడు ఇట్లనే ఉండేది, బీజేపీని గెలవనీయకపోతుండే గదే 4-3 ఆ స్థితిలోనే ఉన్నాడు. ఆయన మొత్తం చాలా పవర్ అనుభవించినాడు. సేమ్ అదే సూత్రంలో కూడా కిషన్ రెడ్డి పోతాను. వీళ్ళకి పవర్లోకి రావాలి బీజేపీ అన్న అది లేదబ్బా, కసి లేదు. ఇక్కడ బీజేపీ విషయానికి వస్తే ఆ నలుగురు అన్న ఒక చర్చ ఆల్రెడీ ఉన్నది. వాళ్ళు నలుగురు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటారు, వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. స్టేట్ లో అధికారంలోకి రావడానికి వీళ్ళ ప్రయత్నం జరగదు, రావాలని కూడా వీళ్ళు కోరుకోరు. ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్. ఇప్పుడు ఇంకొక లైన్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ అండ్ ఈటల ఇక్కడ వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇగో బండి సంజయ్కి ఈటలకి గొడవ అనేది అసలు అది యూజ్లెస్ కాంట్రవర్సీ అండి. బండి సంజయ్కి ఈటల పోటీ కాదు, ఈటలకు బండి సంజయ్ పోటీ కాదు. విన్నారా? వాళ్ళు డిఫరెంట్ ఏరియాలలో ఆపరేట్ చేసుకోగలరు. వాళ్ళ మధ్య ఒకసారి కూర్చొని డిస్కస్ చేసి అన్న ఏంటిది అని అన్న, లేకపోతే వాళ్ళ బీజేపీ పెద్దలు వాళ్ళిద్దరిని కూర్చుని ఇగో నీ ఏరియా ఇది నీ ఏరియా ఇది, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు తలదూర్చకండి అంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కలిసి పనిచేసినా అట్లీస్ట్ ఒకళ్ళ మీద ఒకళ్ళు మన్నుపోసుకోకుండా ఉండే ఇది జరుగుతుంది. దానివల్ల జరిగే డ్యామేజ్ కంటే ఈ కిషన్ రెడ్డి బీజేపీని ఎదగకుండా చేస్తున్న డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంది. పార్టీ మొత్తం కంప్లీట్గా నీకు గుప్పున ఎదుగుతుంది మొక్క, దాన్ని టక్క కత్తెర పెట్టి ట్రిమ్ చేసేసి మళ్ళీ దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడికే ఉంచేస్తాను అంట. ఈ పద్ధతే చాలా డేంజరస్. ఈ కుమ్ముక్కు రాజకీయాలతోనే బీజేపీ మీరు చూడండి, కాళేశ్వరం మీద పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎగ్జాక్ట్లీ. నిన్న ఈటల మీటింగ్ 10 o'clock స్టార్ట్ అయితే 9 o'clock బండి సంజయ్ పెట్టి కాళేశ్వరం అట్లా ఎట్లా ఎవరన్నారు, అట్లా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇది అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ నాసిరకం కాన్స్టిట్యూషన్ అదే చెప్తున్నాను కదా. వీళ్ళు ఇంతే ఇక. నేను అందుకే మొదటి నుంచి ఏమంటున్నాను, వీళ్ళు ఎదగనివ్వలేరు. మాకు తెలంగాణలో మన ప్రాంతాల్లో ఏమంటారు, మోతుకు 3 ఆకలి అంటారు. అదే మోతుకు 3 ఆకలి అంటారు. పెద్ద వృక్షమైన కానీ ఏ మండకు చూసినా 3 ఆకులు ఉంటాయి. ఇక బీజేపీ పరిస్థితి కూడా అంతే. 5 9 రోజు కొట్లాడుతూనే ఉంటారు. ఇది ఎప్పుడు పార్టీ అధిష్టాన వర్గం అమిత్ షా లెవెల్లోనో లేదా ప్రధానమంత్రి లెవెల్లోనో ఫీల్ అయ్యి వాళ్ళు ఆలోచించి ఈ రాష్ట్రంలో బీజేపీ ఎందుకు పవర్లోకి రాదు, పవర్లోకి రావడానికి ఎవరు ప్రతిబంధకం అనుకుంటే, ఎట్లయితే అక్కడ రాజస్థాన్లో విజయరాజ్ సింధియాను, తర్వాత మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఎట్లా తొలగించేసేసి కొత్త తరానికి అవకాశాలు ఇచ్చినారో, అట్లా ఈ ఒక 2 ఏళ్ల తర్వాత కిషన్ రెడ్డిని మంత్రివర్గంలో తొలగించి ఏ రాష్ట్రానికి ఒక గవర్నర్గానో లేకపోతే ఇంకేదో పారేస్తే అప్పుడు ఏమైనా ఈ రాష్ట్రంలో పార్టీ ఎదిగే అవకాశాలు ఉంటాయి.